హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. మనం ఫస్ట్ 10 మ్యాచ్లు ప్రిడిక్ట్ చేసినాం, మ్యాచ్ అనలైజ్ చేసినాము, ఏ మ్యాచ్కి ఏ టీం గెలవబోతుంది అని చెప్పి దానికి సంబంధించి మొత్తం మనం అనలైజ్ చేసి మ్యాచ్ ప్రిడిక్షన్ చేయడం. దాంట్లో ఫస్ట్ 10 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచినాం. 8 అంటే ఎగ్జాక్ట్ మనం చెప్పినట్టు జరిగింది. 2 మ్యాచెస్ ఓడిపోయినాం. ప్రతి దాంట్లో మనం ఎగ్జాక్ట్ గెస్ చేయలేం, కానీ 10లో 8 సక్సెస్ అయింది, 2 ఫెయిల్ అయింది. దానికి సంబంధించి మొత్తం 10 సంబంధించి ఒక వీడియో మాత్రం చేసినాను ఫ్రెండ్స్. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అంటే మార్చ్ 22 నుంచి మే 25 వరకు దాదాపు 2 నెలల పైనే ఐపీఎల్ మన ఇండియాలో జరగబోతోంది. అతిపెద్ద క్రికెట్ పండుగ మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. దాదాపు 74 మ్యాచెస్, అదేవిధంగా ఆ 74 మ్యాచెస్ 13 నగరాల్లో 13 స్టేడియాల్లో జరగబోతుంది మ్యాచెస్. డిఫరెంట్ వేదికలు. అసలు ఎంత చూడండి, అసలు ఎన్నో కోట్ల ఖర్చు. ఇది మన ఐపీఎల్ స్టామినా, అదేవిధంగా బీసీసీఐ ఎంత పవర్ఫుల్గా ఉందనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎంతో పకడ్బందీగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ కండక్ట్ చేస్తూ ఉంది. దాదాపు విజయవంతంగా ఇది దాదాపు 18వ సీజన్, 2008 నుంచి ఇది 2015-18 సీజన్ విజయవంతంగా జరుగుతూ ఉంది. ఐపీఎల్ బేస్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగులు పుట్టుకొచ్చినాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఫ్రెండ్స్, క్రికెట్ అందరికీ ఇంట్రెస్టే. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు అభిమానించే గేమ్, స్పోర్ట్ ఏదైనా ఉందంటే ఒక క్రికెట్నే. కానీ ఈ క్రికెట్ మోజులో పడి బెట్టింగ్ అనే ముసుగులో చాలా మంది జీవితాలు కోల్పోతున్నారు. ఏమంటారు? స్టార్ స్పోర్ట్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్లో ఈరోజు 7:30 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ 2025 ఐపీఎల్ అంటే సీజన్ 18లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాలో జరుగుతుంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ మధ్యలో. కాబట్టి క్రికెట్ ప్రేమికులు ఊరుకుంటారా? ఇంట్లో ఆడవాళ్ళు కూడా, సీరియల్ చేసేవాళ్ళు కూడా మనం అనుకుంటామా? ఖచ్చితంగా మ్యాచ్ పెట్టాం, ఐపీఎల్ పెట్టాం, స్టార్ స్పోర్ట్స్ చూస్తాం. లాంగ్వేజ్ తెలుగు కావచ్చు. ఇప్పుడు మనం ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ని మనం అనలైజ్ చేద్దాము. ఓకేనా? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ ఏ విధంగా ఉండబోతుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా పోతే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నెంబర్ 2 ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది. ఆ మ్యాచ్ గురించి మనం అనలైజ్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ గురించి మనం ప్రిడిక్షన్ చేయబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది వైజాగ్లో. దానికి సంబంధించి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 5 పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి మనం మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతున్నాము. ఈ మ్యాచ్ గురించి ప్రిడిక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. దాని గురించి మనం అనలైజ్ చేయబోతా ఉన్నాము, మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతా ఉన్నాము. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఏ విధంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ రోజు మ్యాచ్ నెంబర్ 7 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతున్నాము. అంతకంటే ముందు వీడియోలో పోయేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయేది మ్యాచ్ నెంబర్ 8 ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగబోతా ఉంది. ఈ మ్యాచ్ సంబంధించి మనం మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతా ఉన్నాము. మ్యాచెస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ రోజు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్లో జరగబోతోంది. ఈ మ్యాచ్ గురించి మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతా ఉన్నాము. ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 10 మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతున్నాము. టీమ్ అనలైజ్ చేయబోతున్నాము. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, అదేవిధంగా పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుందా, బౌలింగ్ ఫ్రెండ్లీ ఉంటుందా. ఈ బెట్టింగ్ యాప్స్ అయితే వెళ్ళే అవకాశం జోలికే పోద్దండి. అసలు అవకాశమే వద్దు. ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు అసలు దాన్ని జోలికే పోద్దండి. అసలు కుటుంబం గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని నమ్ముకున్నారు. ఆ బెట్టింగ్ మోజు అనేది ఎట్లుంటుందంటే, ఈ రోజు నువ్వు గెలుస్తావు ఫస్ట్ 2 మ్యాచ్, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఓడిపోతావు. ఫస్ట్ గెలిచిన రోజు అయ్యో గెలిచిన ఫ్రీ ఈజీ మనీ వచ్చింది అనుకుంటాం. ఎందుకంటే జనరల్ ఈజీ మనీ ఎవరికైనా ఆశ, కాబట్టి ఖచ్చితంగా లాస్ అవుతావు. కానీ ఎవరు బాగుపడ్డు, ఎవరు 100లో 1 2 అంతే. కానీ ఆడినోడు ఎవరు బాగుపడ్డు ఎంత అసలు. ఎందుకంటే ఆ బెట్టింగ్ ముసుగులో ఆ లోన్ యాప్స్ వెళ్ళిపోతారా, అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తారా ఖచ్చితంగా. దానివల్ల కట్టుకోలేక సూసైడ్, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎవరు బాగుపడ్డారు ఫ్రెండ్స్. బెట్టింగ్ అనే వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఫైనల్ జరిగేది ఏంటంటే ఖచ్చితంగా గబ్బులేసి సూసైడ్ వరకు పోతుంది. కాబట్టి దయచేసి మీరు సూసైడ్ చేసుకుంటే మీ తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఐపీఎల్ని ఎంజాయ్ చేయండి, చూడండి, ఐపీఎల్ ఎంజాయ్ చేయండి, షేర్ చేసుకోండి. ఆ మ్యాచ్ చూస్తూ ఫ్యామిలీతో కలిపి చూస్తూ అట్లా అలా చేస్తూ ఆ విధంగా ఎంజాయ్ చేయండి. కానీ డబ్బులు పెట్టి ఆడి బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ చాలా ఉన్నాయి. ఆన్లైన్ సైట్స్ కూడా ఆన్లైన్ యాప్స్ జోలికి పోయి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆన్లైన్ యాప్స్ జోలికి పోతండి. ఆ బెట్టింగ్ ఆ జోలికి వెళ్ళదండి. మ్యాచెస్ నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయండి చూసి, అంతేగాని వాటి జోలికి అసలు వెళ్ళకండి. ఒకవేళ బెట్టింగ్ ఆడాలంటే ముందుగా నీ కుటుంబ సభ్యులని, నీ తల్లిదండ్రులని వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఒక పక్క ఆడి డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక లోన్ యాప్స్కి వెళ్ళి ఆ సూసైడ్ ఆలోచన తెచ్చుకుని మీకు ఏమైనా మీ ఇంట్లో వాళ్ళు బాధపడి ఇవన్నీ అవసరమా? హ్యాపీగా క్రికెట్ చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా చిల్ అయితే అదొక హ్యాపీనెస్ అంతే ఫ్రెండ్స్. కరెక్ట్ అని చెప్పింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ 10 మ్యాచెస్ మై ప్రిడిక్షన్ జర్నీ. 8 గెలిచినాం, 2 ఫెయిల్ అయినాం. ప్రతి ఒక్కటి మనం ఎగ్జాక్ట్ ఎవరు గెస్ చేయలేరు, కానీ గెస్ చేసినాం, సక్సెస్ అయింది. కానీ చాలామంది అంటున్నారు 10 మ్యాచెస్ తర్వాత ఎందుకైనా చేయడం లేదు. మా ఫ్రెండ్స్ కూడా అంటారు ఎందుకు చేయడం లేదని చెప్పి. ఏమైనా ఒకటి జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం సెట్ కాక ఎగ్జాక్ట్ మళ్ళీ చేయడం లేదు. కానీ మ్యాచ్ ఐపీఎల్ పోల్ కానీ అదేవిధంగా క్రికెట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా కన్ఫామ్గా ఇస్తున్నాను. మీరు ఒకసారి చూడండి, ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైనా వీలైతే ఫ్రీ ఉన్నప్పుడు కానీ ఏమైనా మ్యాచ్ అనలైజ్ కానీ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏమైనా చేసే అవకాశం అంటే ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా? అదేవిధంగా నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా? ఏమైనా నా ఛానల్కి సంబంధించి సజెషన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, నాకు చెప్పండి,
వాటిని ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.